కర్ణాటకలో ముఖ్యమంత్రిని ఇరకాటంలో పెట్టి తను ముఖ్యమంత్రి కావాలని డీకే శివకుమార్ ఆలోచన. ఖర్చు తనది, అధికారం రావడానికి తను కీలకమైన కారణమైతే పదవి సిద్ధరామయ్య కొట్టుకుపోయాడు అన్నట్టు డీకే శివకుమార్ ఫీలింగ్. అందులో భాగంగానే సిద్ధరామయ్యకి సంబంధించిన కుంభకోణాన్ని వెలుగులోకి తీసుకొచ్చి తద్వారా తనని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తుంటే ఈలోపు డీకేకి రివర్స్ అయింది. డీకే అక్రమాస్తులకు సంబంధించినటువంటి కేసులో సిబిఐ దర్యాప్తు వద్దంటూ వేసిన పిటిషన్ సుప్రీంకోర్టు కొట్టేసింది. శివకుమార్ తరపు సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్గి వాదనలు వినిపించారు. అవినీతి నిరోధక చట్టంలో సెక్షన్ 17A ప్రకారం అనుమతి తీసుకోకుండానే ఈ అంశంలో సిబిఐ విచారణ ప్రారంభించిందని చెప్పారు. ఆదాయ పన్ను శాఖ విచారిస్తున్న లావాదేవీల మీద సిబిఐ ఎఫ్ఐఆర్ దాఖలు చేయడానికి ప్రశ్నించారు. అయితే కర్ణాటక హైకోర్టు ఉత్తర్వులో తాము జోక్యం చేసుకోబోమని జస్టిస్ బేలాయం త్రివేది, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ ధర్మాసనం చెప్పింది. 2013-18 మధ్యకాలంలో శివకుమార్ ఆదాయానికి మించిన ఆస్తులు సంపాదించారని పేర్కొంటూ 2020 సెప్టెంబర్ 2న సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. దీన్ని 2021 హైకోర్టులో శివకుమార్ సవాల్ చేశారు. 3 నెలల్లోగా విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని సిబిఐని కోర్టు ఆదేశించింది. హైకోర్టు అప్పుడు శివకుమార్ పిటిషన్ని తిరస్కరించింది. ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా తిరస్కరించిన నేపథ్యంలో ఇక విచారణ అనేది కంటిన్యూ అవుతుంది.